రాజకీయంలో ఉన్న వారికి ప్రజల మద్దతు ఎక్కువ పెరుగుతుంది. మీ సున్నితమైన మాటలు ప్రజలు మనసు గెలుస్తారు. ఓవర్ ఎమోషన్ వల్ల డిసిషన్ తీసుకోకండి. మీ దగ్గరికి వచ్చే మీ యొక్క ఆ ప్రజలు వాళ్ళకి ఏం రియల్గా ఏది కావాలో, ఏది మిస్ అవుతున్నారో దాన్ని గుర్తించి చేయండి. కుటుంబంలో అనుబంధం పెరుగుతుంది. మీ యొక్క మాట కాస్త అదుపులో ఉంటుకోండి. కర్కాటక రాశి వారికి కొంచెం మాట కటువుగా ఉంటుంది. అవతల వాళ్ళని ఎంతటి వాళ్ళైనా మీరు కొంచెం కించపరిచినట్టు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు దాన్ని కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు విలువ పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు. జీవిత భాగస్వామితో ఎమోషనల్ బాండింగ్ బలపడుతుంది. ఈ వారం మీ కుటుంబమే మీకు పెద్ద బలం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మోడరేట్ ట్రేడింగ్ ఉంటుంది. రిస్క్ తీసుకోకండి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. విద్యార్థులకి సపోర్ట్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది. విదేశీ అవకాశాలు కూడా బాగున్నాయి. క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండండి. ఎమోషనల్ స్ట్రెస్ తగ్గించండి. జీర్ణ సంబంధించిన విషయాలు రావచ్చు. కాస్త మర్మస్థానాలు, మూత్రం పోయే దగ్గర కూడా మంటగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వేసవి తాపడం ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ మంచినీళ్ళు, మజ్జిగ లాంటివన్నీ ఎక్కువ తీసుకోండి. సరైన ఆహారం, నిద్ర అవసరం అని చెప్పండి. పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ అవాయిడ్ చేయండి. సోమవారం రోజు శివుని ప్రార్థించండి. ఓం నమ శివాయ 108 సార్లు జపం చేయండి. పాలు లేదా తెల్ల పువ్వులు దానం చేయండి. ఒక వస్త్రం దానం ఇవ్వండి. ఒక చెప్పులు పేదవాళ్ళకి దానం ఇవ్వండి. మంచినీటి వసతి ఏర్పాటు చేయండి. ఒక పరిహారం మీ మనశ్శాంతిని, జీవితాన్ని స్థిరపడుతుంది. ఎందుకంటే ఒక చిన్న మార్గదర్శకం ఎవరి జీవితానైనా మార్చొచ్చు అని కూడా చెప్పచ్చు. భావోద్వేగాన్ని కంట్రోల్ చేయండి. కర్కాటక రాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడా విజయోస్తు.